సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మహామాక్స్. సో కొత్త కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి అండ్ బేసిక్గా ప్రతిదానికి మనం ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కంటెంట్ ఉన్న ఫిలిమ్స్ అందరూ ఆదరిస్తారు అండ్ ఈసారి కూడా ఒక మంచి కంటెంట్తో సినిమా అయితే రాబోతుంది. టైటిల్ వాళ్ళనాడే తెలుసుకుందాం, ద మూవీ టీమ్ ఇస్ దేర్. అంటే నేను చెప్పక కాదు, అక్కడి నుంచి చెప్తే మీకు బాగుంటుందని చెప్పేసి అన్నాను, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. సో హాయ్ బ్రో. హాయ్. స్టార్టింగ్ విత్ హీరో, అటు నుంచి ఇలా వద్దాం. ఓకే, యాక్చువల్లీ నేను లెఫ్ట్ హ్యాండ్ అనమాట, అందుకని ఇలా మూవీ కూడా అతనితోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి అది పాయింట్. సో ఈ మధ్యకాలంలో ప్రెసెంట్లీ 2023-24 ఈ కాలంలో అందరూ ఒక పీక్ అనే వర్డ్ వచ్చింది. బికాస్ సినిమా అంటే అందరూ ఇప్పుడు సూపర్ హీరోస్ లేకపోతే అవెంజర్స్ ఈ టైప్ ఆఫ్లో ఆలోచించుకొని పెద్ద పెద్ద మూవీస్ చేస్తున్నారు. అట్ దిస్ టైప్ ఆఫ్ సినిమా వరల్డ్, వై డిడ్ యూ చూస్ ది స్క్రిప్ట్ అంటే ఏం చెప్తారు? చూస్ ది స్క్రిప్ట్ అంటే లైక్ మీరు చెప్పినట్టు ఇప్పుడు అందరూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు మూవీస్ ఎక్కువ. లైక్ యాక్షన్ చూస్తుంటే ఈ జోనర్ కానీ ఈ ట్రైలర్ చూసినప్పుడు కానీ ఒకసారి నేను 2014-13కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఎస్, అది ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఓల్డ్ స్కూల్ ఫార్మాట్ మూవీలో ఉంటుంది. 2013-14కి వెళ్తున్నట్టు అనిపించింది. 10 ఏళ్ళ వెనకాలకి వెళ్ళాం కూడా సరే అనిపించట్లేదు. సో యాక్చువల్గా అలాంటి మూవీస్ కూడా తగ్గాయి ఇప్పుడు, ఓల్డ్ స్కూల్ ఫార్మాట్ మూవీస్. సో మీకు ఎక్స్పీరియన్స్ కూడా అలాగే కలుగుతుంది యాక్చువల్గా మూవీ చూసిన తర్వాత. కలుగుతుంది, బట్ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అందరూ ఒక హాలీవుడ్ స్టైల్లో ఊహించుకుంటున్నారు కదా తెలుగు ఫిల్మ్ హిట్ ఇండస్ట్రీ. అవ్వట్లేదు కదా, అన్ని హిట్ అవ్వట్లేదు. అంటే జనాలు కూడా యాక్సెప్ట్ చేయట్లా, ఎక్స్పెరిమెంట్స్ చేసినా సరే. ఈ కూడా అది పాయింట్. జనాలు కూడా ఈ కూడా కావాలి. సో అలాగని చెప్పి ఇది కంప్లీట్ ఓల్డ్ స్కూల్ ఫార్మాట్ మూవీ అయితే కాదు. అదే ఎస్, మూవీ చూసిన తర్వాత మీకు దాని గురించి క్లియర్ కట్గా క్లారిటీ వస్తుంది. సో మేకింగ్ అయితే మీకు అలా కనబడుతుంది. ఇలాంటి మూవీస్ కూడా ఇప్పుడు రావడం తగ్గాయి. సో అందరూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, బట్ స్టిల్ అన్ని జనాలకి రీచ్ అవ్వట్లా. సో ఇలాంటి మూవీస్ ఈ టైంలో జనాలకి నచ్చుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అవునండి, నిజంగానే రియల్ లైఫ్లో కూడా. ఓకే, అంటే కావాలనే నాయుడు గారు అబ్బాయి అని పెట్టారా లేకపోతే ఏంటి? కోఇన్సిడెన్స్ అలాగే చూజీగా అయితే చేయలేదు. మీకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ఇష్టం? ఆబ్వియస్లీ చిరంజీవి గారు. ఓకే, సో లెట్స్ గో టు విత్ డైరెక్టర్ గారు. సో ఈ స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు కానీ లేకపోతే మీకు ఒక పాయింట్ వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా ఆపేద్దాము అని చెప్పి ఏమైనా సిచ్యువేషన్ వచ్చిందా? లేదండి, అసలు సినిమా 1-2 రోజులు ఆగితేనే అసలు ఈ స్క్రిప్ట్ మీద ఎప్పుడైనా డీలా పడిపోయొద్దు. నేను అదే అంటున్నా, సినిమా స్టార్ట్ అయిన తర్వాతే ఏదైనా స్కెడ్యూల్ గ్యాప్ వస్తేనే నేను ఫీల్ అయ్యేవాడిని, అరే రాకుండా తొందరగా ఫినిష్ చేద్దామని. సో స్క్రిప్ట్ స్టేజ్లో అసలు ఎప్పుడు అది రాలేదండి. ఈ తరం ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందా? అంటే నేను 20-30-40 ఇప్పుడు ఏజ్ లైక్ 28-38-40 వాళ్ళని అడగట్లేదు. ప్రజెంట్ 12 years to 25 or 26 వీళ్ళకి కనెక్ట్ అవుతుందా? యా, ఆబ్వియస్లీ కనెక్ట్ అవుతుందండి. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందండి. సినిమా ఇంట్రెస్ట్ ఉండి చూడడానికి థియేటర్కి వచ్చిన ప్రతి ఆడియన్కి సినిమా నచ్చుతుంది. సో అన్ని కలగలిపిన కదండి ఇది. అయితే ఓకే, ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అంతకు మించి థ్రిల్లింగ్ ఉంటుంది. సో ఈ స్క్రిప్ట్కి రాజు గారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి ఎందుకు పెట్టడం జరిగింది? ఎందుకంటే 2 క్యారెక్టర్స్ అండి, రాజు గారు, నాయుడు గారు. రాజు గారు అమ్మాయి, నాయుడు గారు అబ్బాయి. సో వాళ్ళిద్దరి మధ్య జరిగే ఇన్సిడెంట్స్ మీదే కథ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ని మేము టైటిల్గా పెట్టుకున్నాం. అంటే రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఇలా ఆలోచించి పెట్టారా లేకపోతే ఏంటి? బేసిక్గా ఇది రియల్ ఇన్సిడెంట్ అని కాదండి. ఒకటైతే చెప్తాను నేను, రాజు గారు అమ్మాయి, నాయుడు గారు అబ్బాయి. ఇప్పుడు ఇది కంప్లీట్లీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నేటివిటీ స్టైల్లో తీసిందే. అక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రతి ఒక్కరు పేరు పెట్టి పిల్లరు. ఏ రాజుగారు అబ్బాయి, లేదా నాయుడు గారు అబ్బాయి, లేదా పలానా అమ్మాయి, ఇలానే పిలుస్తారు. సో ఆ బ్యాక్డ్రాప్లో చేసాం కాబట్టి ఆ టైటిల్ తీసుకున్నాం. ఇక్కడ వరకు రావడానికి ఎంత కష్టపడ్డారు? అమ్మో, చాలా అండి, వర్ణనాతీతం. కష్టపడ్డాం, బట్ ఇష్టపడ్డాం. అంటే చాలామందికి ఇక్కడ దాకా వచ్చారంటే ఎప్పుడో చాలా ఎదురు దెబ్బలు తగిలే ఉంటాయి. ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోవాలనిపించలేదా సినిమా? ఎప్పుడూ లేదండి.
ఒకటే కదా వెనక అన్ని అండి చాలా అమ్మో అది చెప్పానుగా వర్ణనాతీతం సింగిల్ వర్డ్ అంటే తగులుతానే ఉన్నాయి. ఊరు కొత్తదని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు. మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ సూపర్ అండి అసలు. అంటే ఇప్పుడు నేను చేసి అన్నీ చిన్న చిన్న క్యారెక్టర్లు, పెద్ద సినిమాలు చేసినా ఒక సీన్ 2 సీన్, కానీ త్రూ అవుట్ ఉంటుంది. నా మీద ఫన్ జనరేట్ అవుతుంది. సెకండ్ హాఫ్ వచ్చి ఎమోషన్ కూడా నాకు అలా డిజైన్ చేశారు. ఫస్ట్ కథ కూడా ఈయన హీరో కంటే ముందు నాకే చెప్పారు. ఓకే, అంటే ఆయన చెప్పినట్టు ఇందాక ఆయన చెప్పినట్టు ఆ డైరెక్టర్ గారు రాసింది మాత్రమే మేము చేసామన్నారు కదా, అక్కడ ఎలాంటి ఫన్ క్రియేట్ అవబోతుంది ఆడియన్స్కి? మేము జబర్దస్త్లో చేసేది ఒక స్టేజ్ కామెడీ ఉంటుంది కదా, ఇక్కడ సినిమాటిక్గానే ఉంటుంది. ఆయన ఏ విధంగా రాసుకున్నాడో, మమ్మల్ని ఎలా చూపించాలనుకున్నారో అలా పంచింగ్ యాక్షన్ డ్రామా అటు సినిమాటిక్గానే రాసుకున్నాడు ఆయన. ఓకే, విలేజ్లో ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, విలేజ్లో ఒక అమ్మాయి వెనకాల ఎలా పడతారు ఫ్రెండ్స్ కుర్రలు, ఆ విధంగా వెళ్ళింది. గోడ మీద ముంగుని చూసి అదే బ్యాచ్ ట్రైలర్ హీరోకి అయితే మామూలు సపోర్ట్ కాదండి వీళ్ళు, తను కొత్త, వీళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి. ఓకే, ఇప్పుడు దుర్గాజీ పుష్ప చేసి ఉన్నాడు, అశోక్ ఆల్రెడీ నోన్ పర్సన్, బాబీ నోన్ పర్సన్, వీళ్ళందరూ చాలా సపోర్టింగ్ అనమాట. తన ట్రైలర్లో చూసే ఉంటారు మీరు, ఉల్లిపాయలు ఆటో సీన్ ఒకటి ఉంది. అవును, అది విలేజ్లో ఉంటుంది అనమాట. అవి వేసుకుని ఉల్లిపాయ అదే అక్కడ ఆంధ్ర ఇప్పటికీ జరుగుతుంది. ఒకవేళ ఆ ఉల్లిపాయ ఆటో దగ్గరికి ఏదైనా అమ్మాయి వచ్చి కొంటుంది అనుకో, కావాలని అవసరం లేకపోతే అక్కడికి వెళ్ళి మరి ఉల్లిపాయలు కొనుక్కుంటారు. ఈవెన్ ఇలా జరుగుతూనే ఉంటాయి. కామెడీ కూడా మేము క్రియేట్ చేసింది ఏం కాదు, న్యాచురల్ గా జరిగే థింగ్స్ తీసుకునే చేసాం మేము. మరి ఇంత న్యాచురల్ గా జరిగినప్పుడు హీరోయిన్ ఎందుకు దాచేస్తున్నారు? అది కూడా కథ ఉండాలి కదా, అన్ని న్యాచురల్. ఇలా కాదు, ఇప్పుడు ప్రెస్ మీట్ జరిగింది, ఏదైనా సరే అంటే ఆపర్చునిటీ దొరకడం అనేది చాలా టఫ్. రాజు గారు అమ్మాయిని ఎందుకు దాస్తున్నారు, నాయుడు గారు అబ్బాయిని బయట తీసుకుని? అదే నేను చెప్తున్నాను, ఆపర్చునిటీ దొరకడం అనేది చాలా టఫ్. తను ఒక ప్రాజెక్ట్లో స్ట్రక్ అయ్యి పాపం డేట్స్ కుదరట్లా రావడానికి. షీఈస్ ట్రయింగ్ టు కమ్ అట్లీస్ట్ 1 or 2 days కైనా సరే. ఓకే, సో అందుకని చెప్పి తను రాలేకపోతుంది. మోస్ట్లీ షీఈస్ ట్రయింగ్ హార్డ్ మోస్ట్లీ. సో మ్యాక్సిమం ఇంటిమేట్ సీన్స్కి అందరూ నర్వస్ ఫీల్ అవుతారు కదా, అంత పర్ఫెక్ట్గా ఎలా చేసావు బ్రో? అది ముందు నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. మరి ఏ ఎక్స్పీరియన్స్? రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సా? నర్వస్ అయితే చాలా ఎక్కువ ఫీల్ అయ్యాను, కానీ అది వీడియోలో కనబడుతుంది. వాళ్ళ అబ్బా అంటున్నారు, కనిపించట్లేదేమో. రాక అవకాశం లేదు, ఎంతమంది వెయిట్ నర్వస్ అయితే ఆయన ఉత్సాహంగా ఉంది. ఐ నో యువర్ పెయిన్ బ్రో, చెప్పండి. నర్వస్ అంటే మీకు ఇప్పుడు ఎందుకులే అవన్నీ రెడీ, మీకు చూడడానికి అక్కడ అలా కనబడుతుంది, కానీ అక్కడ మీకు లేదు చాలా పర్ఫెక్ట్ గా చేశారు. అదే దట్స్ వాట్ డైరెక్షన్, సీన్ టు సీన్ ఫ్రేమ్, దట్స్ వాట్ డైరెక్షన్. అది గ్యాప్ లో డైరెక్టర్ గారి మీతో వేసడం జరిగింది. అంటే మీరెలా అంటే చెప్పడం కానీ లేకపోతే హీరోయిన్ ఒప్పించడం కానీ ఒప్పుకున్నారా స్టార్టింగ్ లో? అంటే సబ్జెక్ట్ చెప్పినప్పుడు చెప్పాను. ఇప్పుడు యానిమల్ లాంటి సినిమాకి కూడా సందీప్ రెడ్డి వంగ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రష్మిక మందనతో కానీ లేకపోతే తృప్తి. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళ పర్మిషన్ అడిగి ఏం కాదు. ఇప్పుడు ఎలాంటి బిగ్ స్టార్స్ అయినా సరే ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం నర్వస్ ఫీల్ అవుతారు బికాస్ ఆఫ్ దట్ సీన్స్. అవి డైరెక్టర్ రాసుకున్న డిమాండింగ్ సీన్స్ కాబట్టి. సో మీరు ఎలా ఒప్పించడం జరిగింది? అంటే స్టార్టింగ్ చెప్పంగానే ఒప్పేసుకున్నారా? లేదు అసలు చాలా పెద్ద గొడవ అయింది చాలా. నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని, అంటే ఇప్పుడు తను రొమాన్స్ చేయను అంటుంది కదా, మార్చేసుకుందాం అనడానికి లేదు. అసలు కథ హుక్ పాయింట్, టర్నింగ్ పాయింట్ అది. సాంగ్ కూడా ఉంది కదండి. ఆ సాంగ్ తర్వాత లైఫ్ టర్న్ అయిపోద్ది, అమ్మాయిది అబ్బాయిది లైఫ్ టర్న్ అయిపోద్ది. కాదది సో కంపల్సరీ అమ్మాయి చేయాల్సి. అంటే ట్రైలర్ లో చూసినప్పుడు కూడా కొంచెం థ్రిల్లింగ్ టైప్ స్టార్ట్ అవుతుంది. సో దానికి ఇలాంటి రొమాంటిక్ సాంగ్స్ ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ అందరూ కొంచెం బోర్ ఫీల్ అవుతారు కదా, సో దాని గురించి మీరు ఏం చెప్తారు? మన దాంట్లో బోర్ ఫీల్ అయ్యేది అయితే లేదండి, ఎందుకంటే మేమే చూసి ఇది ఎక్స్ట్రా ఉందని ఇప్పటి వరకు మేమైతే 16 సీన్లు లేపేసాం, 16 సీన్స్ లేపేసాం. ఎందుకంటే అదే కంటెంట్ ఇంకా క్రిస్పీగా చేద్దామని. సో ఇప్పుడున్న కంటెంట్లో అయితే అసలు ఎవరు కూడా ఆ ఫీలింగ్ రాదు, బోర్ అయితే రాదు, ఇది రాదు. తనకే ఉంది అందరివి. నాగినీటి గారివి లేపేసాం మేము. ఎందుకు అంటే మనోడు సీన్ లేపేసాం, ఎందుకంటే అదే చెప్తున్నా కదా. పర్లేదులేండి, సినిమా మొత్తం మీరే ఉన్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో జనాలు ఎలా చూస్తున్నారు?
ఆ జనాలు చూసే ప్రక్రియలో ఈ సినిమాని ఎలా అంటే రెస్పాన్స్ ఎలా ఉండబోతుందని ఊహిస్తున్నాను. లేదండి, ఇప్పుడు జనాన్ని తీసుకుని వచ్చే బాధ్యత అయితే మీదే చెప్పాలంటే. ఇది మీడియా మా ఛానల్స్ బాధ్యత కానీ ఒక ఉంటది. నిమిషం, ఇదంతా మీరు బాగా రీచ్ తీసుకెళ్ళగలిగి ఆడియన్స్ కనుక అదే థియేటర్కి వస్తే కంపల్సరీ హ్యాపీ అండి. హ్యాపీయే, కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో జనాలు ఎలా ఉన్నారని మీకు అనిపిస్తుంది ప్రెసెంట్? అంటే ఏదైనా ఒక సస్పెన్స్ థ్రిల్లర్కి ఎప్పుడు అయితే జనాలు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చేసింది క్రైమ్ థ్రిల్లర్ అండ్ సస్పెన్స్. సో కంపల్సరీ ఆడియన్ని ఎంగేజ్ చేస్తారు. అసలు 2.5 hours కూర్చోబెట్టాలి ఖచ్చితంగా అండి. టైప్ లో ఇప్పుడు ఆడియన్స్ అందరూ ఎలా సెకండ్ హాఫ్ వెళ్ళారంటే అసలు అలా ఉంటారు అంతే, నో డౌట్ అబౌట్ ఇట్. ముగ్గురు చెప్తున్నారు. చూసాం కాబట్టి ఇది ఒక జానర్కి కదా, ఒక పిల్లలకే నచ్చుద్దనో లేకపోతే పెద్దోళ్ళకి నచ్చుద్దను, అందరికీ నచ్చే సినిమా అండి నేను చెప్తాను. ఓకే, సో ఇది కాకుండా మళ్ళీ సేమ్ ఇలాంటి సినిమానే నెక్స్ట్ ఫిలిం కూడా వస్తే చేస్తావు బ్రో? చేస్తానంటే ఇదే జోనర్ అంటే సేమ్ స్టోరీ అయితే చేయలేం కదా. సేమ్ స్టోరీ అని కాదు, ఈ జోనర్ లో ఉంటాయి కదా. క్రైమ్ థ్రిల్లర్ అయితే నాకు బాగా ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. ఈ మూవీ ఒప్పుకున్నది కూడా క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పాను. సో మీరు డైరెక్ట్ చేయాలనుకున్న మీ ఫేవరెట్ జోనర్ ఏంటి? డ్రీమ్ జోనర్ క్రైమ్ ఎప్పుడైనా చెయ్యాలి? క్రైమ్ ఆల్రెడీ చేస్తారు కదా. ఇదే నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా మోస్ట్లీ ఇవే ఉంటాయి. అంటే ఇప్పుడు అందరూ ట్రెండ్ మారిపోయి అర్జున్ రెడ్డి ఈ టైప్ లో తిరుగుతున్నారు కదా. లేదండి, ఇంట్రెస్ట్ లేదండి అసలు లేదు. ఎందుకంటే యాజ్ అన్ ఆడియన్స్ నాకు నచ్చేది ఇదే. సో నా తరపున కూడా నేను ఆడియన్కి అదే ఇవ్వాలనుకుంటున్నాను. మరి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చేంజ్ అయిపోయింది కదా. ఇక్కడ అయిపోయిందండి ఒకటే. ఇప్పుడు నేను అందరినీ అనను, 100కి 100% అని అనను, కానీ 100లో 70% అందరూ అలాగే చూస్తున్నారు. కరెక్ట్ అండి. సీజన్ అనేది ఒకటి ఉంటుంది కదా మనకి. ఇప్పుడు ఆవకాయ మీకు ఇష్టమైన బేసిక్ ఇష్టమే, అది సమ్మర్ లోనే వస్తుంది, అప్పుడు బాగుంటది. అదే అప్పుడు తింటేనే బాగుంటది, ప్రతి సంవత్సరం పొడుగునా తినలేము. సినిమా కూడా అంతే, అలా బేస్ చేసుకుని కూడా చాలా మూవీస్ వచ్చాయి, వస్తుంటాయి. మళ్ళీ మొదటికి వెళ్తాం. మనం పెట్టుకునేది అర్జున్ రెడ్డి మాత్రమే. అవును, మిగతా మూవీస్ ఏంటో కూడా మనకు తెలియదు. లేదు, ఇప్పుడు అర్జున్ రెడ్డి రాకముందు శివ అన్నారు. మీరు గమనించి ఉంటే శివ ఐడియా ఉంది కదా. శివ ఏది నాగార్జున గారు శివ. అర్జున్ రెడ్డి రాకముందు గేమ్ చేంజింగ్ ఆఫ్ టీఎఫ్ఐ అంటే శివ అన్నారు, పోకిరి అన్నారు. అవునండి, ఈ సినిమాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరేంటి అంత ఆలోచించారు? నేనంటుంది అది కాదు, అంటే అర్జున్ రెడ్డి కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మూవీస్ అంటున్నారు కదా. నేను చెప్తున్నా నేను దాని ముందు గురించి చెప్తున్నా. ఓకే ఓకే. అంటే ఇంకోటి ఉందండి, క్రైమ్ అంటే సిటీలోనో ఇలా జరుగుతుంది, ఒక హౌస్లోనో చనిపోయింది. ఇది విలేజ్లో క్రైమ్ అండి. ఇది విలేజ్ జానర్ మూవీస్, లవ్ స్టోరీస్ ఉంటాయి, గొడవలు అది ఉంటుంది కదా. విలేజ్లో క్రైమ్ పెట్టారు, అది కొత్త. అంటే ప్రజెంట్ అందరూ నెట్ఫ్లిక్స్కి బాగా అలవాటు పడిపోయారు కదా. 2020 పోస్ట్ కోవిడ్, అంటే కోవిడ్ నుంచే ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి, ఇప్పుడు పెద్ద స్టార్ సినిమాలు కూడా రిపీట్ వాల్యూలో చూడట్లా. అంతదాకా ఎందుకు, చాలా పెద్ద సినిమాలు పేర్లు చెప్పొద్దు కానీ మిగతా అవి కూడా Day 1 Day 2 ఫుల్ అవుతున్నాయి, కానీ Day 3 నుంచి రావట్లేదు. రిపీట్ వాల్యూ పెద్దవాళ్ళకి లేవు. అండ్ ఈ స్మాల్ టు మీడియం బడ్జెట్ ఫిలిమ్స్ ఒకవేళ కంటెంట్ కనెక్ట్ అయితే మాత్రం దాన్ని 50 days 100 days తీసుకెళ్ళిపోతున్నారు. వీ హ్యావ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ హనుమాన్. సంక్రాంతి రేస్లో ఎంత చిన్న సినిమా అయినా అదే పెద్ద సినిమాగా నిలిచింది లాస్ట్ 92 years. సో ఈ కాన్ఫిడెన్స్ ఏమైనా ఉందా మీకు? అంటే నేను హనుమాన్తో హనుమాన్తో పోల్చడం కాదు, ఎవరి జోనర్ వాళ్ళకి గ్రేటే. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించలేదు, కానీ లోపలైతే అదే ఫీల్ ఉంటుందండి. నాకనే కాదు, ఏ డైరెక్టర్కైనా. అంటే జనానికి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాం చెప్పాలంటే, మన సినిమా ఉందని రీసెంట్ నుంచే తెలుస్తుంది. రీసెంట్గా ఇప్పుడు ఇది ముందుకు వెళ్ళి జనానికి తెలిసి వాళ్ళకి నచ్చి కొంచెం ముందుకు వెళ్ళాలని కదా కోరుకునేది. అది జరిగితే వీఆర్ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ బికమింగ్ సక్సెస్ఫుల్ పెద్ద ఫేమస్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు డెబ్యూట్ హీరోస్తో చేస్తారా, లేకపోతే స్టార్ హీరోస్నే తీసుకుంటారా? అది డిపెండ్స్ అండి, చెప్పలేము. స్టోరీ డిపెండ్స్ అయినా సరే మ్యాక్సిమం ఇప్పుడు రవితేజ గారు ఉన్నారు, ఆయన ఇప్పటికీ చెప్తారు, ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా సరే నేను నాకు కొత్త వాళ్ళు ఇష్టం, కొత్త వాళ్ళతోనే చేస్తాను నేను సినిమాలు అని చెప్పేసి. సో మీకు కూడా అలాంటి థియరీ ఏమైనా ఉందా? ఉంది అంటే అదే అండి చెప్తున్నా కదా, డిపెండ్స్ అండి, అది చెప్పలేము. ఇప్పుడైతే చెప్పలేమండి. ఇప్పుడు కథ డిమాండ్ చేసి పెద్ద హీరో అంటే పెద్ద హీరోనికి వెళ్తాం, కథ డిమాండ్ చేసి ఫ్రెష్ వేసే కావాలంటే ఫ్రెష్ వెళ్తాం అండి, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా. మీరు ఏమన్నా యాడ్ చేసిన డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా ఆయన రాసినవి కాకుండా? చిన్నవి ఉంటాయి, డబుల్ మీనింగ్ డైలాగ్స్ డబుల్ మీనింగ్ ఏమన్నా
ఎందుకంటే ఊళ్ళో అన్ని ఇప్పుడు అవి కూడా ఇష్టపడుతున్నారు కదా. అన్ని తిరుగులే ఉంటాయి డబ్బులు కూడా కాదు. అయితే ఓకే. లేదు, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఇష్టపడుతున్నారు కదా బాగా. కానీ ఈ సినిమాలో ఇష్టపడరండి మరి అది చేస్తే వేస్తే బాగుంటుంది. వద్దులేండి ఎందుకు వద్దా? అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా అన్ని జోనర్లో చూసి ఫ్యామిలీసే చూసాను, ఎందుకు మళ్ళీ అవి పెడితే. సో ఈ సినిమా తర్వాత మీరు మీ యొక్క కెరియర్ని ఎలా చూసుకోబోతున్నారు టీఎఫ్ఐలో? ఈ సినిమా రిజల్ట్ మీద అయితే నేనైతే డిపెండ్ అయ్యలేను, ఎలాగైనా సరే ఉండడానికి వచ్చాను. సో ఐదర్ హీరో అవ్వచ్చు, డైరెక్షన్ వైపు వెళ్ళొచ్చు, ఎలాగైనా సరే. డైరెక్షన్ వెళ్తారా? వీ కెనాట్ జడ్జ్ నో. కెరియర్ ఎలా ఉండబోతుందో నెక్స్ట్ ఎలాగనేది మనం జడ్జ్ చేయలేం. అంటే హీరోగా వచ్చి హీరోగానే నుంచోనే హీరోస్ కూడా ఉన్నారు కదా, హీరోగానే చెయ్యాలి అని చెప్పి. ఎలా అయినా సరే ఇండస్ట్రీలో ఉండడానికి వచ్చా. సో ఐదర్ హీరో గా చెప్తున్నారు, విలన్ అవ్వచ్చు. నిక్. సో ఫైనల్లీ సినిమా గురించి మీరు ఏం చెప్తారు? అండ్ అందరూ అడిగినట్టు కాదు, ఇలాంటి ఒక జానర్ని ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతోనే వెళ్ళాలి కదా. సో సింగిల్గా వెళ్తే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి, ఈ ఫ్యామిలీతో వెళ్తే ఎలాంటి వస్తాయి అని చెప్పేసి ఆడియన్స్కి ఒకసారి చెప్పండి. లేదండి, సింగిల్గా వెళ్ళినా లేదా విత్ ఫ్యామిలీతో వెళ్ళినా ఖచ్చితంగా అయితే ఎంజాయ్ చేస్తారు. సో థియేటర్కి వెళ్ళి చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. March 9th థియేటర్స్లోకి వస్తుంది. తక్కువ మాట్లాడుతున్నారా? అంటే మీరు తక్కువ మాట్లాడుతున్నారా? నేను క్వశ్చన్ తక్కువ అడిగాను. నేను తొక్కడు లేదు. అది ఓకే, ఇప్పుడు ఆడియన్స్ ఎందుకు చూడాలి అని చెప్తే వద్దు, మీరే చెప్పాలి. ఏదండి అదే ఆడియన్స్ ఎందుకు చూడాలి? అదే ఈ మధ్యకాలంలో విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీస్ కొంచెం తక్కువగా వస్తున్నాయి. అందరూ మీరు ఇందాక చెప్పినట్టుగా కేజీఎఫ్ ఇలాంటి మంచి ఎలివేషన్ మూవీస్ కానీ స్టార్ హీరో వస్తాయి కదా, ఇట్లు కూడా జనాలు కొంచెం అలవాటు పడారు. శతమానం భవతి ఇలాంటి మూవీస్ ఉన్నాయి కదా, సినిమా ఆ జోనర్లో ఫ్యామిలీస్ అందరూ చూసే సినిమా కానీ మాకు కూడా జనాలు చూడాల్సిన సినిమా అని చెప్పి తప్పకుండా చూడతారు అని. అంటే ఇది పండక్కి రిలీజ్ అవ్వకుండా ఎందుకు నాన్ సీజనల్ గా రిలీజ్ చేస్తారు? పండక్కి హనుమాన్ ఇందాకే అన్నారు. ఇది పండగ వస్తుంది కదండి, పోనీ సంక్రాంతి అయిపోయింది, శివరాత్రి కదా, అదే కదా. ఓకే, శివుడు అంటే కొంచెం బాగా ఉండేది అంటే ఎంత కూడా లోపల. అదే అందుకనే అడుగుతున్నాను నేను. సో చెప్పండి. అదే పండగ వస్తుంది కదా, ఆ విధంగా అటు కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్ని జోనర్లు ఉన్నాయి కాబట్టి మా సినిమా చూడాలి కంపల్సరీగా. చూసారు ఆయన ఎంత బాగా చెప్పారు. 10 లైన్లు చెప్పారు బ్రో, మీరే చెప్పట్లేదు. అది నేను ఇందాకనే చెప్పి రొమాన్స్ కూడా ఉండదు, చూసాం సాంగ్ కూడా చూసాం. ఆ పాటలోనే ఉంటుందండి, ఆ పాట కూడా ఎబ్బెట్టిగా ఏముండదు, మంచి చూడగా వినసొంపుగా చూడముచ్చటగా కన్నులు పండగగా. ఓకే, సో ఈ క్వశ్చన్ కాకుండా డైరెక్టర్ గారు ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. స్టార్ హీరోస్లో ఇప్పుడున్న 6 హీరోస్లో ఎవరికి మీరు డైరెక్ట్ చేయాలి, ఒక ఛాన్స్ వస్తే నేను హీరోకి డైరెక్ట్ చేయాలనుకున్న హీరో ఎవరు? రవితేజ అండి. రవితేజ గారు. దేనికి? ఏంటండి దేనికి అంటే దేనికి ఎందుకు నేను చెప్తానండి. ఫస్ట్ మూవీ ఎలా రవితేజ ఓహో అట్లా. ఓకే, దేనికి అంటే ఐ హ్యావ్ ఎ సబ్జెక్ట్ అండి యాక్చువల్లీ, అంటే సూటబుల్ ఫర్ రవితేజ. ఆయన కనుక ఆ కథ నచ్చి చేస్తే అసలు మీరన్నట్టు ఇందాక సత్యరాజ్ నేము పెద్దది, అట్లా ఆ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, నో డౌట్. సో రవితేజ గారు ఈ ఇంటర్వ్యూ కనుక మీరు ఒకవేళ చూస్తే, అంటే చూడాలని కోరుకుంటున్నాను, ఒకవేళ చూస్తే కనుక ఆయన ఇచ్చేస్తారు మ్యాక్సిమం, చూసారంటే పక్క ఇచ్చేస్తారు, ఫోన్ చేసి మరి అందులో కూడా క్రాక్ లాగానా? ఇంకా అంతకు మించి ఉంటుంది. ఓకే, సో మీకు ఏ డైరెక్టర్తో చేయాలని ఇష్టం? ఓ ఛాన్స్ వస్తే అఫ్ కోర్స్ రాజమౌళి గారు అని కాకుండా ఇంకెవరైనా కొత్త యూనిక్ నేమ్ కావాలి మాకు. కొత్త యూనిక్ నేమ్ అంటే సత్యరాజ్ గారు అని చెప్తారా? ఏమోనండి, సినిమా బయటికి హిట్ అయిన తర్వాత అసలు మా ఫోన్లు ఎత్తుతాడో లేదా. డైరెక్టర్ గారు పర్టికులర్గా అలాగా ఒకసారి లిఫ్ట్ చేయండి బాబు, ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయండి, ఎక్కడ ఉన్నావంటే డ్రైవింగ్ చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నా, చింతపండు తెచ్చుకోవడానికి వెళ్తున్నాడు రోజు. చింతపండు డ్రైవింగ్ ఏదో బెంచ్ కార్లు అండి, బెంచ్ కార్లు చింతపండు తెచ్చుకున్నాడు. ఇది జబర్దస్త్ కర్మకాయలు పొరపాటున ఒకసారి జరిగింది. ఏం చింతపండు కోసం ఇంట్లో చింతపండు అయిపోతుంది. ఇదేంటండి ఈ లాజిక్ ఏంటి? ఎవరు వెళ్ళరు కదా చింతపండు కోసం మరీ బెంచ్ కార్లు. బెంచ్ కార్లు పోనీ హోండా బైక్ లో అయినా నమ్ముతాం మేము. బైక్ లేదు ఆ టైంలో, సో అలా వెళ్ళాల్సి వచ్చింది. దాన్ని యూజ్ చేసుకుని ఇప్పుడు దాకా చావా దొబ్బుతున్నాడు.
పగా మర్చిపోతారేంటి? చింతపండు కోసం బెంజ్ కార్లో వెళ్ళిన హీరో. చెప్పండి, అడగండి ఎక్కడాగా. అదే మీకు ఇష్టమైన పర్టికులర్గా ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ చేయాలని ఏం లేదండి. పోనీ మీ ఫేవరెట్ జానర్ ఏదైతే ఏం చేయాలనుకుంటున్నారు? సస్పెన్స్ థ్రిల్లర్, యాక్షన్ థ్రిల్లర్, లవ్ డ్రామా. లవ్ డ్రామా, ప్యూర్ లవ్ స్టోరీ, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అసలు వద్దా? అలాగని కాదు, స్టోరీ ఏదైనా సరే డిమాండ్ చేస్తేనా? ఓకే ఓకే. సో ఫైనల్గా ఆడియన్స్ మీ సినిమా ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? చెప్పాం కదా ఆల్రెడీ, అందరికీ నచ్చే జనాలు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కంప్లీట్ ప్యాకెట్గా ఈ మూవీలో దొరుకుతుందని మేము చెప్పు. వచ్చిన ఆడియన్కి మాత్రం ఇదంతా డిసప్పాయింట్ అవ్వకుండా వెళ్తారు. కటింగ్ చేస్తే యాడ్ చేస్తారు కదా. చేస్తాం అన్ని. ఓకే ఓకే. జనాలకి ఏవైతే కావాలనుకుంటున్నారో ఈ మూవీలో అన్ని ఇది కూడా యాడ్ చేస్తాం. చెప్పండి చెప్పండి చెప్పండి. చెప్పు నువ్వు కూడా. చెప్తా, నువ్వు స్టార్ట్ చేయ. మార్చ్ 8న రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలే కాకుండా మా సినిమా కూడా చూడాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జనాలకు ఏవైతే కావాలనుకుంటున్నారో అవన్నీ ఈ మూవీలో కంప్లీట్గా దొరుకుతాయని మేము గ్యారెంటీ ఇస్తున్నాం. గో అండ్ వాచ్ ఇట్ ఆన్ March 9th. సినిమానే కాదు, ఫ్యామిలీ ఆడియన్సే కాదు, యూత్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు మీ సాంగ్ని అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ సాంగ్లో అంత కంటెంట్ ఉంది, మీరు అంత పర్ఫెక్షన్తో చేశారు. ఎందుకు చెప్తున్నాను అర్థం కావట్లేదు మీకు నిజంగా. అంటే కాదు, ఆ సినిమాలో ఒక సాంగ్ ఇంకా ఐటమ్ సాంగ్ ఉంది, ఐటమ్ సాంగ్ ఉంది, ఇంకో లవ్ సాంగ్ ఉంది. ఆ ఒక సాంగ్ గురించి పట్టుకున్నారు. ఏదో చెప్పాము ఇంకా భయ్య బాగా కనెక్ట్ అయ్యాడు. బాగా నేను ఒప్పుకున్నా ఈసారి. ఎందుకో ఒప్పుకోవాలనిపిస్తుంది, అందుకని ఒప్పుకున్నా. సో ఇద్దరు ఐటమ్ గర్ల్స్ పెట్టు, స్టార్టింగ్ టేక్ ఆఫ్ దాని మీద తీసుకున్నాడు. ఐటమ్ సాంగ్ చేసే అమ్మాయిలు ఎంత నచ్చితే చెప్తాను చెప్పండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిలిం. సో మంచి హిట్ అవ్వాలి అండ్ మళ్ళీ మాకు అలాంటి పండగ వైబ్స్ తీసుకొచ్చి హ్యాపీగా ఫ్యామిలీ అందరూ వెళ్ళి సినిమా చూసేలా అందరికీ కనెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అండ్ థియేటర్లోనే కాదు, ఒకవేళ ఓటీటీలో వస్తే ఓటీటీలో కూడా అందరికీ కనెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.